నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అయితే 12 రాశుల గురించి తెలియచేస్తారు, వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేస్తారు. కాబట్టి ఈ ఆగస్టు నెలలో అసలు ఏ విధంగా ఉంటుందమ్మా? ఆగస్టు నెల అంటేనే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది? ద్వాదశ రాశుల వారికి చాలా ఆనందంగా వాళ్ళకి జరిగేటటువంటి శుభ పరిణామాల గురించి మనం ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాం. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది? గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పులు చేర్పులు తెలుసుకుందాం. మరి చూసినట్లయితే మనకి 5వ తారీఖున బుధుడు వక్రగతిన వెళ్తున్నాడు. ఆ తర్వాత మనకి చూసినట్లయితే రవి సంక్రమణం సింహరాశిలోకి 16వ తారీఖున జరుగుతుంది యథావిధిగా. తర్వాత శుక్రుడు చూస్తేనేమో 24న కన్యారాశిలోకి, కుజుడు చూస్తే 27వ తారీఖున మిథునంలోకి కూడా ప్రయాణం చేయబోతున్నారు. ఈ మాసంలో అంటే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా 1/8/2024 నుంచి 31/8/2024 వరకు ఈ యొక్క మాస ఫలాలు కార్యక్రమంలో ఇవి విశేషాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి అనే విషయాల్ని చాలా చక్కగా మనము అందరికీ కూడా తెలుసుకుని అందరికీ చెప్పుకుందాం. అమ్మ, ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఆగస్టు నెలలో ఏం చేసుకుంటే మంచిది? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకయే శరణ్యేత్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మంగళగౌరి. ఈ యొక్క వ్రతము చేసుకునేటటువంటి అందరికీ కూడా అమ్మవారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రావణ మాసంలో ముఖ్యంగా మేషరాశి వారికి అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. చూసినట్లయితే కనుక ద్వితీయంలో కుజగురువులు కనిపిస్తున్నారు. తృతీయంలో చూస్తేనేమో గోచార చంద్రుడు, చతుర్థంలో రవి, పంచమాల్లో చూస్తే బుధ, శుక్రులు కనిపిస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మనం యోచన చేసినప్పుడు షష్టమంలో కేతువు. అందువల్ల ఆధ్యాత్మిక పరంగా చాలా చక్కగా ముందుకు పెడుతూ ఉంటారు వీళ్ళు. అదేవిధంగా 7th, 8th, 9th, 10th, 11th హౌస్లో శని వక్ర మార్గాన ఉన్నాడు. అదేవిధంగా ద్వాదశంలో రాహువు. అందువలన ఈ 50-50% అని చెప్పుకోవచ్చు. అంటే శుభకార్యాల విషయంలో కానీ ఏ విషయాల్లో కానీ వీళ్ళు తీసుకునే నిర్ణయాలు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ శాతం బాగుంది. అయితే ఏమిటంటే కనుక కొన్ని గ్రహములు అనుకూల పరిస్థితి, కొన్ని గ్రహాలు అననుకూల పరిస్థితులు కూడా వీళ్ళకు ఉన్నాయి. కారణం ఏమిటి? ద్వితీయంలో కుజుడు ఉండడం వల్ల కొంచెం తొందరపాటు నిర్ణయాలు స్పీడప్ ఎక్కువ అవుతుంది. ఈయన తొందర పెడుతూ ఉంటాడు. అందువలన గురువు గారేమో నిదానమే ప్రధానం అంటారు. అలా తనలో తనకే చిన్న చిన్న సంఘర్షణలతో ఈ మాసం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక అర్ధాష్టమ రవి కనిపిస్తున్నాడు కాబట్టి ఆ రవి వలన కొంచెం చిన్న చిన్న అనారోగ్య సూచనలు, అంటే పెద్దగా కాదు కానీ కొంచెం చికాకులైతే ఉన్నాయి. అందువలన మానసికంగా శారీరకంగా రవి బలం పెరగడానికి కోసం వీళ్ళు కొంచెం ప్రయత్నం చేసుకోవడం, సూర్య నమస్కారాలు లాంటివి చేసుకోవడం చాలా చాలా అద్భుతమైనటువంటి పరిణామాల కింద ఉంటాయి. ఆ విషయం ఎప్పటి వరకు అనుకుంటున్నారు? 16వ తారీఖు వరకునే. 16న ఆయన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అందు గురించి మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత విషయంగా ఏమిటంటే కనుక ఊహించుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలో మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు. అది గుడ్ న్యూస్ మనకి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఆర్థికంగా కూడా ఊహించుకున్నట్లుగా ఎదుగుదల ఉంటుంది, అంతా బాగుంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చమ్మా? వ్యాపారస్తులకి చూసినట్లయితే కనుకమ్మా కొంచెం ఆర్థికంగా పుంజుకుంటారు. అందువలన వాళ్ళు ఫెచ్చింగ్లోనే ఉంటారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంట్లో సంసార రీత్యా చూసినట్లయితే కనుక ఎవరి తీరు వాళ్ళదే అని అనిపించినప్పటికీ కూడా సామరస్య వాతావరణంలోనే ముందుకు పెడుతూ ఉంటారు. అంటే అమ్మాయి ఉద్యోగం చేసుకొస్తోంది, అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, లేదా భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరి తీరులో వాళ్ళు వాళ్ళ యొక్క కష్టం పడినా ఆఖరి కుస్తుల్లోకి ఒకే మాట మీద ఉంటారు. అంతేగాని ఏమి మాట పరస్పరంగా విభేదాలు ఏమీ రావు. కానీ ఏ విషయంలో అయినా సరే నా మాట నెగ్గాలి అనే తీరుని కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. మీ మాటకి కొంచెం పదును పెరుగుతుంది. ద్వితీయంలో కుజుడు ఉండడం వల్ల
ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అంటే ఇప్పుడు విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకమ్మా విదేశీయానం ఉందంటారా ఆగస్టు నెలలో? విదేశీయానం కొంచెం ఏమిటంటే గనక ఆగస్టు నెలలో గట్టి ప్రయత్నం చేసి కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే విదేశీయాన ప్రయత్నాలు విద్యార్థులకు ఫలించే సూచనలు కనపడుతున్నాయి. అందువలన కాస్తంత గట్టిగా పట్టుబట్టాలి, డబ్బు కూడా మంచిగానే ఖర్చు అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికంటే ఇతరుల ప్రమేయం లేకుండా ఇండిపెండెంట్గా మీరు తీసుకునే నిర్ణయాలు వృత్తుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ, ఒకవేళ మీ ఇంట్లో కానీ మీ స్వయం కృషితో మీరు తీసుకునే నిర్ణయాలు సక్సెస్ఫుల్ అవుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందువలన మీరు ఎప్పుడూ కూడా మీరు స్వయంగా తీసుకోండి నిర్ణయాలు, చాలా ఎక్సలెంట్గా మీరు ముందుకు పెడతారని చెప్పొచ్చు. అదేవిధంగా కొంచెం ఏంటంటే కనుక ఇతరుల ప్రమేయం కానీ, ఇతరులు సలహాలు కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, ఇలాంటిది ఎలా ఉంటుందంటే కనుక అవతల వాళ్ళ మాట మనం వినటం మొదలు పెడితే వాళ్ళకు తోచింది వాళ్ళ ఆలోచన తీరులో చెప్తారు. దానివల్ల మనము మన స్వయం నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల లాస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల మీ మాట మీ యొక్క ఇంట్లో వాళ్ళతో, పెద్దవాళ్ళతో సంప్రదించుకుని మీరు ముందుకు వెళ్ళడం అనేది ఈ మాసంలో మీరే రాజు, మీరే మంత్రి, మీరే బంటు అలా అనుకుని ముందుకెళ్ళండి, సక్సెస్ అయిపోతారు. అంటే ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందమ్మా? పెళ్ళిళ్ళు గానీ శుభకార్యాలు కొంచెం ఏంటంటే కనుక శుభకార్యాలు కుదురుతాయి. ఆ తర్వాత వాహనం కొనాలనే కోరికలు నెరవేరిపోతాయి. వాహన యోగం కనపడుతోంది. అద్భుతంగా మంచి మంచి వాహనాలు కొనుక్కుంటారు. పాత వాహనాలు తీసేసి కొత్త వాహనాలు, లేకపోతే ఇంట్లో కూడా ఏమైనా సరే పనిముట్లు లాంటివి, అంటే ఏదైనా సరే మీరు అనుకున్నది సాధించేటటువంటి మాసంగా ఈ యొక్క శ్రావణ మాసం చెప్పుకోవచ్చు. అయితే చిన్న చిన్న చికాకులు అంటే ఎలా అంటే కనుక కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే కనుక ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ కాస్త మనకి అంటే ఏమిటంటే మనం ముందుకు సాగుతున్నామంటే మనకి బ్రేకులు వేసేవాళ్ళు కూడా మన పక్కలో బల్లంలా ఉంటారు. ఆ విషయాన్ని కానుకోండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారు చక్కగా డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా ఉంటేనే పెట్టుబడులు పెట్టండి. అలాగే షేర్ మార్కెట్ వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టండి, కానీ కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. అమ్మ, అంటే ఇప్పుడు మేషరాశి వర్గం ఆగస్టు నెలలో ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఈ శ్రావణ మాసం అందరికీ కూడా చాలా శుభకరంగా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క శ్రావణ మాసంలో మనం చేసుకోవాల్సింది ఏమిటంటే కనుక అమ్మవారు గురుమండల స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అయినటువంటి అమ్మవారి ఆరాధన లక్ష్మీ రూపంలో చేసినట్లయితే, గౌరీ రూపంలో చేసినట్లయితే గురుబలం పెరిగి వివాహం కాని వాళ్ళకి వివాహం కుదురుతుంది. అదేవిధంగా మీరు మహాలక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీ కటాక్షం వర్షిస్తుంది. అదేవిధంగా మీరు పార్వతీదేవిని పూజించినట్లయితే గౌరీ కటాక్షంతో, పసుపు కుంకాలతో సౌభాగ్యవతులుగా ఉంటారు. అందువల్ల ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిని మీరు పూజించండి. చక్కగా మంగళవారం పూట, శుక్రవారం పూట శనగలతో కూడినటువంటి పళ్ళుతో, అరటిపళ్ళు తాంబూలంతో ముత్తైదువులకి, ఒక 6 ముత్తైదువులకి తాంబూలాది దానాలు చేసుకుంటే అద్భుతంగా ఉంటుందమ్మా. ఎవరికైనా పేదవాళ్ళకి వస్త్రదానం చేసుకోండి. మంచి పరిహారం తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.